మాస్ మహారాజా రవితేజ గారి నేనింతే మూవీ మీకు గుర్తుందా? అందులో సియా గారు ఉన్నారు కదండి, అదేనండి హీరోయిన్ గారు. ఆ మూవీలో కూడా హీరోయినే అనమాట. ఆవిడైతే మళ్ళీ ఇన్నాళ్ళకి ఇందులో పోలీస్గా అయితే కనబడ్డారు. అంటే మధ్యలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారనుకోండి. మరి ఈ సినిమా ఏంటి అంటే మాత్రం అదేనండి, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చంటబ్బాయి గారి తాలూకు అనమాట. చంటబ్బాయి గారు అంటే తెలుసు కదా, మన మెగాస్టార్ చిరంజీవి గారు. సో మొత్తం అంతా కూడా కామెడీ ఎంటర్టైనర్గా తీసుకెళ్లారు. అలాగే ఇది ఇప్పటి మూవీ కాదు అని చెప్పి మనకి ఈజీగా అర్థమయ్యేలా అయితే చూపించారనమాట. అంటే ఆ స్టోరీ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ అంతా నడిచేది కానీ రాజీవ్ గాంధీ గారు చనిపోయిన టైంలో అని చెప్పి అయితే అర్థమవుతూ ఉంది. అలాగే మరి క్రైమ్ ఒకటి జరిగినట్టయితే చూపిస్తూ ఉన్నారనమాట. మరి ఆ క్రైమ్ ఎవరు చేశారు ఏంటి అవన్నీ కనుక్కోవటానికి మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అదేనండి వెన్నెల కిషోర్ గారు అయితే రంగంలోకి దిగారనమాట. కాకపోతే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటి అంటే మాత్రం ఆ పోలీసు మొత్తం అంతా కూడా వేరే వ్యక్తి కష్టపడితే లాస్ట్లో క్రెడిట్స్ మాత్రం నాకు ఇవ్వాలి అనే టైప్లో అయితే ఉందన్నమాట. సో మరి కష్టపడడానికి అయితే వెన్నెల కిషోర్ గారు వచ్చారు. మరి కేసు సాల్వ్ చేశారా లేదా అనేది హైలైట్గా ఉండబోతుంది స్టోరీలో అని చెప్పి తెలుస్తుంది. అలాగే వెన్నెల కిషోర్ గారు డీల్ చేసిన కేసెస్ అన్నీ చూస్తూ ఉంటే చిన్న చిన్న కేసెస్ టైప్లో అయితే ఉంది. కొంచెం మనకైతే నవీన్ పోలిశెట్టి గారు అయితే అక్కడక్కడ మనకు కనబడతా ఉంటారు అన్నట్టయితే ఉంది. అంటే ఆయన కూడా డిటెక్టివ్ మూవీ చేశారు కదా సేమ్ ఇదే. సో ఆ మూవీ టైటిల్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మరి ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం మన కాలకేయ గారు ఉన్నారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట. సో మరి క్రైమ్ ఎవరు చేశారు ఏంటి అని కనిపెట్టడమే హైలైట్. సో చూద్దాం, కామెడీ ఓరియంటెడ్గా తీస్తూ ఉన్నారు కాబట్టి బాగుంటుంది, ఎక్కడ కూడా మనకి బోరింగ్ అనేది ఉండకుండా అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ మూవీ గురించి. సో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అవన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మిగతా మూవీస్ గురించి అలాగే వెబ్ సిరీస్ రివ్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలు. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.